మస్తుంటాయి సుక్కలు, ఎన్నంటనే తెచ్చిస్తా. ఈ ఫ్లైట్లలో చంద్రమండలం షికారు కూడా చేపించుకొని వస్తా. ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చిర్రా? స్కూటర్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మాయిలకి 18 సంవత్సరాలు దాటిన చదువుకునే అమ్మాయిలకి ఇచ్చిర్రా ఎలక్ట్రిక్ స్కూటర్లు? ఇయ్యలే. ఎన్నిసార్లు మోసపోతారు, ఎన్నిగానం వాగ్దానాలు చేసి మోసం చేస్తారు మిమ్మల్ని. మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్లు వేసిండా లేదా? వేసిండా? పుట్టోడు వేసిండు కదా. అంతకుముందు గదముక్కుడు మోసం చేసిపోయాడు. ఎన్నిసార్లు మోసపోతారు? మానేమి చెప్పనీకి కాలూరులో ఎయిర్పోర్ట్ కడతా, ఖానాపూర్లోకి ఎయిర్పోర్ట్ కడతా. అరవింద్ చెప్తే చేస్తాడు. పసుపు తెస్తా అన్నాడు, తెచ్చిండు. పసుపు రేట్లు పెంచుతా అన్నాడు, 4,000కి వెళ్ళి 16,000, 17,000 చేసిండు. ఇది కూడా వేస్తాడేమో ఎయిర్పోర్ట్ అనుకొని ఓటేసేస్తారు మీరు. ఏమని 10 తులాలు ఇచ్చేద్దాం, 10 తులాలు ఇచ్చేద్దాం. ఏమన్నా 2 లక్షల రూపాయలే కదా. మీకైతే వాడు వాగ్దానం చేసేవాడు పొట్టు 70,000, 80,000 ఉండే. ఓ 10 తులాలు ఇచ్చేద్దాం. ఇక ఎన్నడమ్మా మీ గల్లీలు చక్కగా లేవు. మీ రోడ్లు, ఇది రోడ్ కదా. ఇది రోడ్ ఉందా? నాకైతే డామర్ కనబడతలేదు, సిమెంట్ కనబడతలేదు, డామర్ కనబడతలేదు. మోర్లు చక్కగా లేవు. రేపు ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, రేపు వర్షాకాలం రాగానే దోమలు, డెంగ్యూ జ్వరాలు, చికెన్ గున్యాలు, హాస్పిటల్ వాడాలి, పైసలు మనమే తెచ్చి కట్టాలి. ఆరోగ్య బీమా లేదు. దేశం మొత్తం 5-5 లక్షల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ నడుస్తున్నది. తెలంగాణలో నడవనిస్తలేరు. దేశం మొత్తం 5 కోట్ల ఇల్లు కట్టిండ్రు, 5 కోట్ల ఇల్లు కట్టిండు నరేంద్ర మోడీ. మీరు గూగుల్ చేసుకోండి. నేనేం అర్థం, నన్ను నమ్మద్దు, నన్ను నమ్మమని అంటలేను. గూగుల్ చేసుకోండి. 5 కోట్ల ఇల్లు కట్టిండు. వద్దా మీకు? వద్దా? మరి కావాలంటే గల్లీలో కూడా కమలానికి గుద్దాలా? ఢిల్లీలో గుద్దుతున్నారు, ఢిల్లీకి వెళ్ళి పైసలు వస్తున్నాయి, అది మీ దాకా అందనిస్తలేరు. గల్లీలో దొంగల కోటేస్తారు మీరు. బీజేపీ కోటేయాలి. గంగన్నన, వెంకన్నన, రంగన్నన కాదు, పువ్వు కమలం నరేంద్ర మోడీ. అంతే. మీరు వ్యక్తికేస్తలేరు, వ్యవస్థకేస్తున్నారు. ఓటు వ్యవస్థకేయాలి మీరు, వ్యక్తికి కాదు. అవినీతి రహిత వ్యవస్థ పేరే భారతీయ జనతా పార్టీ. దాని కోటేయాలి మీరు. బీజేపీ కోటే అన్నీ అయితే. సో ఈ రకంగా ఎన్నిసార్లు మోసపోతారవ్వా మీరు? ఎన్నిసార్లు మోసపోతారు? నాకు గోస అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఓ 20 ఏళ్ల కింద అప్పట్లోనే రోడ్లు, మన గ్రామాలు, ఈ గ్రామాలు తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిపిన 4, 5% మీ 5 ప్రాపర్టీ ట్యాక్స్, ఇంటి పన్ను పెరిగిందా? మీరేమో పిచ్చోళ్ళ లెక్క ఇంటి పన్ను కడుతున్నారు. ఆయన మేయర్ అభ్యర్థి ఆయన పెద్ద హోటల్ ఉన్నది, ఆయన పన్ను కడతలేడు, ఆస్తి పన్ను కడతలేడు. 8.5 కోట్ల అప్పు ఉండే మున్సిపాలిటీకి. ఇప్పుడు ఎలక్షన్ నిలబడి మేయర్ అవుతా అని కాంగ్రెస్ కూడా అమ్ముకున్నాడు. మరి నిజామాబాద్ వాడు మహేష్ కుమార్ కూడా పైసలు తీసుకున్నాడు, ఆయనకు అమ్ముకున్నాడు. ఇక మేయర్ అయ్యి ఇంకా ఎక్కువ దోసుకోవచ్చని 8.5 కోట్లు 18 సంవత్సరాలు కట్టనోడు దెబ్బ కట్టిండు. ఎందుకు కట్టిండు? మళ్ళా దోసుకుందామనే కట్టిండు కదా. 18 సంవత్సరాలు ఎందుకు కట్టలే? పైసలు ఉండగా, నియత లేక కదా. నియతలో లేనివానికి ఓటేసుకుంటే ఎందుకమ్మా మనము? నియత లేనివానికి ఓటేసుడు ఎందుకు? ఆ పైసలు ఆస్తి పన్ను కడితేనే కదా మనకు రోడ్లు అయ్యేటివి, మోరు సాఫ్ అయ్యేటివి, లైట్లు వచ్చేటివి, మన గల్లీలు మంచిగా అయ్యేటి, శుభ్రంగా అయ్యేటి, చెత్త ఎత్తిపోసులు ఉంటుంది, జీతాలు సమయానికి ఇవ్వాలా పనిచేసే వాళ్ళకి మున్సిపాలిటీలా. పన్ను ఎగ్గొట్టని కూడా ఓటేసినామంటే ఇక దాని తర్వాత మా మోర్లు మంచిగా లేవు, మా రోడ్లు మంచిగా లేవు అని మీ నెత్తి మీరే వాళ్ళ కొట్టుకోవాల్సి వస్తుంది.